తన కూతుర్లు మోసం చేశారంటూ తన సొంతింటి ముందు తండ్రి ధర్నా. ఆస్తి మొత్తం రాయించుకున్న తరువాత తిండి కూడా పెట్టడం లేదంటూ ఆరోపణ. ఇల్లు అమ్మేశామంటూ మరో చోటికి తరలించే యత్నం చేయడంతో ఇంటి ముందు బైఠాయించిన తండ్రి. భోజనం కూడా పెట్టకపోవడంతో బస్తీలోనే గత కొన్ని రోజులుగా భిక్షటన చేస్తున్న తండ్రి లోపల తారం కూడా ఏముంది సార్, నా ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు. మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువైనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు వింటలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందే మా గొప్ప. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్త ఉండాలి. ఎంతమంది బిడ్డలు? ఎన్ని ఇల్లు ఇచ్చినారు? ముగ్గురు బిడ్డలు. ఒక ఆమె పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని? బేగంపేట్. రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ దీంట్లో ఎర్రగడ్డ అది కథ. ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది. ఆమె అడుగురి అగో ఇక్కడనే ఉన్నది. ఇక్కడ ఉన్నది చూడు. ఎన్ని సంవత్సరాలు అయితే తిండి పెట్టక? నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చూస్తలేరు నన్ను. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. కాదు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఇల్లు ఎవరెవరికి ఇచ్చినావు? నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన. అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన. ఆమె ఇక పిల్లంగేది నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు
కిరాయిలు వస్తాయి. డౌన్ చేయి. ఉండు. అది కథ. ఏం కావాలనుకుంటున్నావు మరి? ఏం కావాలనుకుంటున్నావు? నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. అవును, ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నాడు. ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నాడు, కిరాయికి ఇవ్వకుండా. లోపల కూడా తాళాలు వేసుకున్నావు ఇప్పుడు? రెండు 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 రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఇగో ఇక్కడ మరి పేపర్ ఏంది నీకు? ఇది నేను ఆడియోకి ఇచ్చిన, చూడండి. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయలేదా? పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన. ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు. అలాంటి చాలా కోపం అయినరు. నా పేరు అనిల్ కుమార్. రాజలింగం అనేటైనా నా మామ, బిడ్డనిచ్చిన మామ. నేను 3 అల్లుడిని. అయితే ఇది మొత్తం ఇల్లు 130 గజాల ఇల్లు. 130 గజాలలో 2 బిడ్డలకే ఇచ్చిండు అప్పట్లో. మా అత్తమ్మ ఈయన కలిసి ఇచ్చారు. అప్పుడు మా అత్తమ్మ కూడా ఇష్టం లేదు ఇవ్వడం. సో జబర్దస్తిగా వాళ్ళు తీసుకోవడం కాకుండా ఆయన చూసుకుంటామని చెప్పి నమ్మకంతోనే మమ్మల్ని చూసుకుంటాడు కదా మా డాడీ అనే 2 బిడ్డలకు రాసిచ్చి 2 అల్లుళ్ళకు ఒక దగ్గర పెట్టిండు. ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, ఒక ఆమె ఇట్లా మామూలుగా పెట్టుకుంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అమ్ముకుంది. అయితే 5 ఏళ్ల నుంచి బస్తీ వాళ్ళే ఈయనకు ఫుడ్ పెడతారు. ఈ పక్క వాళ్ళే నారాయణ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అన్నం పెట్టడం, వాళ్ళే ఛాయలు ఇవ్వడం, అన్ని వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఒక రోజు వచ్చి చూసింది లేదు. ఇంకొక ఆమె వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ. తనకు 60 నుంచి 70 వేల జీతం ఉంటుంది. వాళ్ళ అయినా ఫైనాన్స్ చేస్తాడు, డైలీ ఫైనాన్స్ నడిపిస్తాడు, ఆటో ఫైనాన్స్ చేస్తాడు, మళ్ళీ టైలరింగ్ బిజినెస్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి 5-6 ఇల్లులు ఉన్నాయి. ఇంకొక ఆయన వచ్చేసి ప్రైవేట్గా జాబ్ చేస్తాడు. ఇంకొక ఆమె హోమియో కేర్ బేగంపేటలో మేనేజర్. ఆమె కూడా 30-40 వేల జీతాలు వస్తాయి. అయినా ఎవరి నేను చూడలేదు. ఆ బస్సులో 5 ఏళ్ళు చూసారు. తర్వాత మా దగ్గర 6 నెలల నుంచి మా దగ్గరికి రావడంతో మేమే దగ్గరకుంటే చూసుకోవడం జరుగుతుంది. చూసుకోవడం అంటే మేము కూడా అడిగేది కూడా మాకు ఎట్లా వాట ఇయ్యలే, మాకు అవి కూడా వద్దు. ఉన్న రోజులు ఆయన చూసుకోండి, ఉన్న రోజులు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసుకోండి, ఆయన ఉన్న రోజులు ఆ ఇంట్లో పెట్టుకొని. ఆ 2 ఇప్పుడు ఇది అమ్ముకుండు. ఈయన ఏం చెప్పి తీసుకుపోయింది, నిన్న బ్యాంక్కి పోదాం, నీ రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయని చెప్పి మా పెద్ద సడ్డకుడు శ్రీనివాసరావు అనేట ఆయన తీసుకొని బ్యాంక్కి పోయింది. మరి బ్యాంక్కి పోయి ఇడికెళ్ళి తీసుకుపోయిన ఆయన బ్యాంక్కి తీసుకుపోయి ఇడికే తీసుకురావాలి కదా, మాడపల్లి ఇంటికి. ఎందుకు అలవాళ్ళు తీసుకుపోయి తిరుగుతుండు? నేనంతా ఆడనే ఉన్నాడు మనిషి. నేనంతా ఆడనే ఉండి ఆడికెళ్ళి పెడితే మళ్ళీ లొల్లి చేస్తే మళ్ళీ మా బొమ్మర్ది సోను అనేట ఇలా ఎవరైతే తమ్ముడు కొడుకున్నాడో ఆయన కొడితే అప్పుడు ఈయన తీసుకొచ్చిండు, ర్యాపిడో బుక్ చేసి ఇడికి వచ్చిండు. అయినిళ్ళకి ఇచ్చేయండి. ఆల్రెడీ ఆర్డీఓలో ఉంది కంప్లైంట్. 21 జనవరి రోజు ఫైల్ చేసిన కంప్లైంట్. 13th రోజు హియరింగ్ ఉంది. మీరు ఆర్డీఓ అంటే మీకు భయం లేదా? గవర్నమెంట్ అంటే మీకు భయం లేదా? అంటే ఆర్డీఓని కేర్ చేయరా? ఏదైతే స్టిక్కర్ సీడ్ అంట పెట్టినామో ఈ నోటీస్ ఎవరైతే కొన్నారో ఆయనకు కూడా తెలియలేదా? 3వ బిడ్డ లేకుంటే ఎట్లా కొంటాడు? 3వ బిడ్డ ఎన్ఓసీ లేకుంటే ఎట్లా కొంటాడు? ఇంత టూ మచా? ఆల్రెడీ హియరింగ్ ఉంది, ఎల్లుండి హియరింగ్ ఉంది. మీరు ఎందుకు తొందరపడాలి? తాళం ఎందుకు వేసిరు? ఆయన దొంగతనంగా ఎందుకు బయటకు తీసుకుపోయారు? ఆయన గిన్నెలు ఉన్నాయి, ఆయన బట్టలు ఉన్నాయి, ఆయన టీవీ ఉంది, ఆయన మందులు ఉన్నాయండి. రీసెంట్లీ కంట ఆపరేషన్ అయింది. బస్సులో ఉండి ఒక పెద్ద మంచి నరహరి చేపించిండు. ఎందుకు తీసుకుపోయాడు? మీరు ఇద్దరు వస్తే ఎందుకు తీసుకుపోడు? ఆయన కంటి డ్రాప్స్ ఉన్నాయి లోపట్ల, తాళం వేసుకొని పెట్టుకున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్. ఇంత దౌర్జన్యమ్మా? ఆల్రెడీ ఆర్డీ ఆర్డర్స్ ఉన్నాయి. 13వ తారీఖు ఉంది హియరింగ్. ఇంటి పక్క ఇల్లు వాళ్ళ బిడ్డలు అమ్ముకొని ఇప్పుడు 5 సంవత్సరాలు ఇల్లు కట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవ్వరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి చూడరు. సో మేము ఇంటి పక్కకు ఉంటాం కాబట్టి ఆయన మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి మేము ఎల్లగొట్టకుండా మేము కూడా జాబులు చేసుకుంటాం. మేము కూడా వెళ్ళినా ఆయన 5 సంవత్సరాల నుంచి మేము డైలీ కావాలంటే మీరు ఆయనను ఆశ్రయించవచ్చు, ఆయనను మీరు అడగొచ్చు, మీరు తెలుసుకోవచ్చు మేము పెడుతున్నామా లేదా. వాళ్ళ బిడ్డలు ఒక్కరు కూడా, ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ వైపు రారు. ఇల్లు కట్టుకొని కిరాయిలు ఎక్కడ తీసుకుంటారో కూడా మాకు తెలియదు. ఫోన్లలోనే మాట్లాడతారు, ఫోన్లలోనే తీసుకుంటారు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు, కానీ ఇక్కడ రారని. కానీ పిఎస్లో వాళ్ళు ఏం చెప్తుండ్రంటే మా డాడీని మేము చూస్తున్నాం అని అంటుండ్రంట. కానీ ఇంటి దగ్గరకు వచ్చి మా డాడీని చూస్తున్నామని మా బస్తీ వాసుల ముంగట ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందు ఒక్కసారి వచ్చి వాళ్ళు మాట్లాడితే మేము చెప్తామా, మేము 5 సంవత్సరాలను చూస్తున్నామా లేదా. ఇతన్ని అడగండి, ఒక మాట ఇతన్ని అనిపియండి. ఎవరు మా ఇంటి పక్క పెద్ద మనిషి కాబట్టి మేము కూడా ఒక పిల్లగాడు ఏడుస్తుండని, అన్నం లేక ఏడుస్తుండు ఒక్కొక్కసారి. కాబట్టి మేము ఏదో దయదలిసి చూస్తున్నాం ఆయనను. ఒక తండ్రి లాగా, మేము కూడా ఆయనకు ఒక బిడ్డ లాగా అన్నట్టు చూస్తున్నాం. మేము కూడా చేసుకొని బతికేటోళ్ళమే.
వాళ్ళలాగా మొత్తం వదిలిపెట్టిపోతే ఇంకో వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఏడుస్తున్న చూడలేక మేము ఆయనను చూస్తున్నాం. రైట్.